దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. ఆదికాండము 30వ అధ్యాయము 37వ వచనం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూసి తెలుసుకుంటేనని చెప్పాను. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో ఆది కాండము నుండి మనతో మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ యాకోబుని దేవుడు దీవించారు. ఆయన పద్దనరాము వెళ్ళిన తర్వాత తన భార్యలను తన బిడ్డలను దీవించారు. తన కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదించారు. యాకోబు తన మేనమామ ఇంటిలో అడుగుపెట్టినప్పటి నుండి తన మేనమామను దేవుడు సంపూర్ణంగా ఆశీర్వదించారండి. ఎందుకనగా యాకోబు ఆశీర్వాదం ఉంది. తన తండ్రి అయిన ఇస్సాకు ఆయన్ని ఆశీర్వదించాడు, తనను దీవించాడు. ఆ దీవెనతో యాకోబు ప్రయాణమై పద్దనరాము వెళ్ళాడు. దేవుని దీవెన యాకోబు మీద ఉంది గనుక యాకోబు అడుగుపెట్టిన చోటల్లా దేవుడు ఆశీర్వదించారు. తన వెళ్ళక ముందు తన మేనమామకు ఉన్నది కొంచెమే, కానీ దేవుని సన్నిధిలో దేవుని ఆత్మతో నింపబడి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుని ప్రయాణము చేసిన యాకోబు తన మేనమామ ఇంటిలో ఉండి తన మేనమాము గొర్రెలను కాస్తూ ఉండగా దేవుడు తన కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేశాడు. అలాగే యాకోబు జీవితంలో కూడా దేవుడు పిలిచి ఆశీర్వదించాడు. యాకోబు, నేనే భయపడవద్దు, నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను, నువ్వు సంపూర్ణమైన దీవెనతో తిరిగి ప్రయాణమై వెళతావని దేవుడు వాగ్దానము చేశారు. ప్రియులారా, దైవ దీవెన ఉన్నప్పుడు, దేవుని అభిషేకం ఉన్నప్పుడు, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, దేవుని ప్రభావంతో వారు ఎవరైతే ఉండి వారు అడుగు పెడతారో వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అందుకనే కొర్నేలు ఒక మాట చెప్పాడు పేతురు గారితో ఆయన ఇంటికి వచ్చినప్పుడు, నాయనా, నిన్ను పిలిపించి తిని ఇది దేవుని యొక్క ఆజ్ఞ గనుక నీవు నా ఇంటికి వచ్చుట నాకెంతో మంచిదన్నాడు. కొంతమంది సేవకులు అడుగు పెడితే అంచెలంచెలుగా దేవుడు వారి కుటుంబాలను ఆశీర్వదిస్తారు. దేవుని పిల్లలారా, అటువంటి సేవకులను గుర్తించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలైన వారు కూడా విశ్వాసంలో చాలామంది ప్రార్థనా వీరులు ఉన్నారు. వారు సహవాసము చేసినప్పుడు కూడా ఆశీర్వాదం కలిగిద్దండి. అలాగనని యాకోబు మేనమామ ఇంటిలో నలువైపుల ఆశీర్వాదం కలిగింది. ఈ సంగతి గ్రహించిన తన మేనమామ, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నిన్ను బట్టి నాకు దీవెన కలిగింది, ఇది మీరు గమనించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. గనుక మనల్ని బట్టి ఆశీర్వాదం కలుగుతుందా? మనల్ని బట్టి దీవెన కలుగుతుందా? లేక మనల్ని బట్టి ఇబ్బంది కలుగుతుందా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించా అన్నాడు. అటువంటి దీవెన పొందుకోవాలంటే యథార్థమైన వారితో మనం సహవాసము చేయాలి. కష్టాలు వస్తాయండి, ఇబ్బందులు వస్తాయండి, ఏమండి ఏనలు వస్తాయి, నిందలు వస్తాయండి, భరించాలి, ప్రభు కొరకు జీవించాలి. అటువంటి దీవెన ఆశీర్వాదం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృప కలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించిన యాకోబు తన మేనమామ సాక్ష్యం ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యము నాయన. మమ్మును కూడా నీ సన్నిధానములో ఆశీర్వదించమని, నీ కృపచేత నింపమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.